దేవునికి అందించావు, అందుబాటులో తెస్తాడు. చట్టుకుని అందుకో. నేను చెప్పే మాట తీవ్రంగా తీసుకోండి, తేలిగ్గా తీసుకోవద్దు. ఖచ్చితంగా నువ్వు దేవుడిని కదిలించావు, దేవుడు నీ పక్షంగా కార్యాలను కదిలించకుండా ఉండడు. కదిలించిన కార్యాలు నీ ముందుకు వచ్చినప్పుడు చట్టుకుని అందుకొని వీరుడు అయి నిలబడవు. తెలివి ఉంటే ఈ మ్యాటర్ చాలు. లే మోకాళ్ళ మీద. రేపు అసలుకి ఆల్ నైట్, అందుకే పెందరడు వదిలేస్తున్నా. రేపు ఉంది అసలు కౌంటర్, అందుకని ఇప్పుడు పెందలాడు వదిలిపెట్టేశాను. నీ ఊహకి విలువ ఇవ్వడా? ఎవడా? నువ్వు అడిగిన దానికి విలువ ఇవ్వడా? ఇస్తాడు. నీ ఆశలకు విలువ ఇవ్వడా? నీ అభిప్రాయాలకు గౌరవాన్ని ఇవ్వడా? పట్టించుకోడా? ఖచ్చితంగా. నీ కన్నబిడ్డలను బట్టి నీకేదో ఊహ ఉంటుంది. నీ కన్నబిడ్డలను బట్టి నీకేదో ఆలోచనలు ఉంటాయి. నీ సంఘ బిడ్డలను బట్టి నీకేదో ఆలోచనలు ఉంటాయి. సేవ కూడా. నీ కుటుంబ పరిస్థితులను బట్టి నీకేవో ఆశలు ఉంటాయి. లేకపోతే నువ్వు వెంబడించే ఈ సంఘాన్ని బట్టి నీకేదో కోరికలు ఉంటాయి, ఆశలు ఉంటాయి. షాలేం రాజన్న ద్వారా జరిగే పరిచర్య విషయంలో నీకేవో కొన్ని కోరికలు, ఆశలు, ఆలోచనలు ఉంటాయి. సమస్తాన్ని నెరవేర్చగల దేవుడు నా దేవుడు. నమ్ము. విశ్వాసాన్ని నిర్మించుకో. ఆశపడు, ఎదురు చూడు, నిరీక్షించు. అందుబాటులోకి దేవుడు తెచ్చినప్పుడు అందిపుచ్చుకోవటానికి కష్టపడు, శ్రమపడు. సాధించాలి, సాధించాలి. సోమరితనాన్ని పక్కన పెట్టాలి, నిద్రపోతుతనాన్ని పక్కన పెట్టాలి, పండుపోతుతనాన్ని, తిండిపోతుతనాన్ని పక్కన పెట్టాలి. రోషము కలిగినటువంటి సైనికుని వల్లే దేవుని కొరకు ఘనమైన కార్యాలు సాధించాలి. 2 విషయాలను నిన్ను దీవిస్తాడు నా దేవుడు, భయపడద్దు. 2 విషయాల్లో నీకు కృప చూపుతాడు నా దేవుడు, భయపడద్దు. ప్రాంతాలని ప్రభావితం చేసే శక్తి నీకు ఇస్తాడు నా దేవుడు, భయపడద్దు. ఒక జనముగా నిన్ను ఖచ్చితంగా నిలబెడతాడు నా దేవుడు, భయపడద్దు. నీకు ఆధారం ఇస్తాడు, భయపడద్దు. నువ్వేదో కొద్ది గొప్ప అడుగుతావు, విస్తారంగా నీ కోసం దాచిపెట్టాడు నా దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. నిన్ను చూసి నవ్వుతున్న వాడిని నవ్వని. రేపు చెప్పడానికి సాక్ష్యం కావాలిగా. ఎవడెగతాళి చేయకపోతే ఏం చెబుతావు సాక్ష్యం? నిన్ను చూసి హేళన చేసేవాడిని చేయనే. రేపు నీ స్థితి చూసి తలదించుకొని సిగ్గుపడేవాడు ఒకడు కావాలిగా. నిన్ను విమర్శించేవాడిని విమర్శించనే. వాడు అక్కడే ఉంటాడు, నిన్ను ఎక్కడో తీసుకెళ్ళి కూర్చోబెడతాడు. దేవుడు నా దేవుడు, నా దేవుడు, నా దేవుడు. ఏడిపించేవాడిని ఏడిపించనే. నీ ఏడుపు ఆనందంగా మార్చే దేవుడు నా దేవుడు. ఏడిపించిన వాడు సిగ్గుపడే రోజు వచ్చింది, సిగ్గుపడే రోజు వచ్చింది. ఏడిపించిన వాళ్ళు సిగ్గుపడే రోజు వచ్చింది. నిరాశలోంచి బయటికి రా, నిరుత్సాహంలోంచి, కృంగుబాటులోంచి బయటికి రా. విశ్వాసము ఏర్పరచుకో, దేవుని బట్టి ధైర్యం తెచ్చుకో. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. బలశూరుడు మన దేవుడు. కన్నీరు విడిచి ప్రార్థన చేయి. పనికిమాలిన ఆలోచనలు చేయొద్దు, దిగజారిపోయిన ఆలోచనలు చేయొద్దు, బలహీనమైన ఆలోచనలు చేయొద్దు. వాటికి అసలు ఆ ఊహలకు తావివద్దు. మంచి ఆలోచనలు, మంచి ఊహలు, మంచి తలంపులు, మంచి అభిప్రాయములు నీ మనసులో ఏర్పరచుకో. ఒకవేళ కీడు నీకు జరిగినా ఇది నా మంచి కోసమే అనటం నేర్చుకో. ఎవరిని బట్టి?
క్రీస్తును బట్టి కీడులాగా ఒకటి నీకు కనపడినా నా మంచి కోసమే నా ప్రభు దీన్ని అనుమతించాడు, ప్రభువుకే స్తోత్రమను, ఆ కీడు కూడా నీకు మేలుగా మారిపోతుంది అప్పుడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీకు నష్టంలాగా ఏదన్నా కనిపించినా ఇది నా లాభం కొరకే అను, దేవుణ్ణి బట్టి అది నీకు లాభంగా మారిపోతుంది. ఓటమి నీకు ఎదురైతే ఈ ఓటమి కూడా నా గెలుపు కోసమే దేవుడు ఏర్పరిచాడని పలుకు. ఆ ఓటమిని కూడా గెలుపుగా నా దేవుడు ఖచ్చితంగా మార్చి పడేస్తాడు. నీ వాక్కు, నీ విశ్వాసమును బట్టి నీ సర్వ శరీరమునకు ఆరోగ్యము, నీ మనసుకు శాంతి, నీ ఆత్మకు రక్షణ, నీ కుటుంబంలో సమాధానము, నీ జీవితంలో సమృద్ధి అయిన ఆశీర్వాదము నా దేవుడు దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, స్తోత్రం, స్తోత్రం, ప్రేమ స్వరూపిక దేవా, నీకు స్తోత్రం, స్తోత్రములు, స్తోత్రములు తండ్రి. ఈ మధ్యాహ్నపు వేళ విశ్వాసము గురించి నీవు పలికించిన కొన్ని మాటలు, నీ దాసుని జీవితంలో నుంచి కొన్ని అనుభవాలు, చిన్న పిల్లల్లాగా, చిన్న పిల్లవాడిలాగా తిరుగుతూ నీ కార్యాలు చూసి సంతోషపడుతూ, భక్తుల్ని దీవించిన దీవెనను బట్టి మురిసిపోతూ, దేవా నాకు కూడా ఇలాంటి ఆశ ఉంది, నా విషయంలో కూడా నీవు కృప చూపగలవు అని అంతరంగంలో నేను చేసినటువంటి ఆర్తధ్వని విజ్ఞాపన మౌనంలోనే నీవు అంగీకరించి నీ పిల్లవాడినగు నా ఆశను ఒకమారు కాదు 7 పర్యాయములు తీర్చావు. 7 పర్యాయములు తీర్చావు, ఇంకా అనేక పర్యాయములు తీర్చ సిద్ధపరిచావు. నీకు కృతజ్ఞత వందనాలు నా ప్రభువా. ఆ కూటాల విషయమే కాదు, అనేక సంగతి, ఆత్మలు, సంఘములు, సేవక గణం, పరిచారక గణం, విశ్వాస గణం, పరిచర్యకు సంబంధించి ప్రతి విషయంలోనూ నాకు కృపనిచ్చావు. కృతజ్ఞతాస్తుతులు ప్రభువా. పొంది చెప్పకపోతే అది మంచిది కాదు ప్రభువా. నేను పొందాను, నీ దగ్గర చెప్తున్నాను. నా బిడ్డలందరినీ కూడా వారిని నీవు ఏర్పరచుకున్న దానిలో సేవ కొరకు ఏర్పరచుకుంటే వారిని సేవలో అభివృద్ధి పరచు. లోకంలోని పనికి వారిని ఏర్పరిచి అక్కడ ఉండి వారు పరిశుద్ధులకు సేవ చేసే అవకాశం ఏర్పరిస్తే వారిని నువ్వు ఏ స్థలంలో ఉంచావో ఆ స్థలములో వారిని అభివృద్ధిలోకి నడిపించు, ఆశీర్వాదంలోకి నడిపించు. ఏ ఒక్కరు కూడా వ్యర్థులుగా మిగిలిపోకూడదు, బలహీనులుగా ఉండకూడదు. చిన్న చిన్న ప్రార్థన గుంపులుగా బయలుదేరారు, సంఘాలుగా మారిపోవాలి. యేసు నామమున, యేసు నామమున, యేసు నామమున. ఆడపిల్లలు, బలహీనులైన ఆడపిల్లలు నా ప్రభు నీ పని కొరకు నడుము కట్టారు. నా బిడ్డల ఆశ తీర్చండి నా ప్రభువా. బిడ్డలు కష్టపడుతున్న కష్టము యేసు నామములో కార్యరూపం దాల్చాలి. ఆమేన్. ఓ నా తండ్రి, నా ప్రభు, అనేక సంఘములు కట్టునట్లు శక్తినిమ్ము. చిన్న చిన్న ప్రార్థన గుంపులు అనేక ప్రాంతాల్లో ఇప్పటికే ప్రారంభమైనాయి ప్రభు. షడ్రకు, మేషకు, అబేద్నెగో, దానియేలు, ఈ నలుగురు ఒక చిన్న గుంపు. ఈ చిన్న నలుగురు సంఖ్య కలిగిన ఈ చిన్న గుంపు దాదాపు 127 సంవత్సరాలున్న బబులోను మహా సామ్రాజ్యాన్ని కదిలించగలిగింది నలుగురు సభ్యులు కలిగిన ఒక చిన్న గుంపు. విశ్వాసము, దాంతోపాటు నీకు విధేయత చూపే మనసు, నీకు ప్రార్థన చేసే మనసు కలిగి ఉన్నందున, ఈ 3 వారు కలిగి ఉన్నందున నీ కృప వారికి ఇచ్చి అంత పెద్ద బబులోను మహాసంస్థానంలో వారిని ఘనపరిచి బబులోను మొత్తం కూడా నీకు సాగిలపడేటట్టు కృప చూపావు. చిన్న చిన్న గుంపులుగా బయలుదేరినటువంటి గుంపులు మహాసమూహముగా మారిపోవుదురుగాక. ఆమేన్. ప్రార్థనా గుంపులు చిన్న చిన్న గుంపులే సంఘములుగా మారునుగాక. ఆమేన్. కనికరించు, కనికరించు. ఎక్కడెక్కడ ఎవరెవరు ఏ రూపేణ పరిచర్యలు చేస్తున్నారో, ఎక్కడెక్కడ ఎవరెవరు ఏ రూపేణ సేవ జరిగిస్తున్నారో అక్కడెల్లా కూడా ఉజ్జీవాగ్ని రగలాలి ప్రభు. ఆమేన్. కనికరించు.
స్తుతి మహిమ నీకు చెల్లిస్తాం. యేసు నామములో ఈ మనవులకు జవాబులు పొందామని నమ్ముచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరం పైకి లేచి నిలబడదాం. నేను మీ అందరి కొరకు ఒక ప్రార్థన చేసి ముగిస్తాను. ఆకలి అయితే ఒక ముద్ద అన్నం తిను. ఆకలి లేకపోతే చక్కగా ఒక పక్కన మోకాళ్ళు వేసి కాసేపు మనసారా ప్రభుతో మాట్లాడుకో. ఏసైతే మాట్లాడుకో హాయిగా. మాటలేం రాకపోతే మౌనంగా కూర్చో, ఆయనే తలంపులు ఇస్తాడు. కానీ మనస్సులో నిదానం కలిగి కూర్చో దేవుని ముందు. లేదా నేను వెళ్ళేది ఉంది, హడావుడి ఉందంటే చెల్ జావు, ఆప్కా మర్జీ, నీ ఇష్టం. లేచి నిలబడదాం, పైకి లేచి నిలబడదాం. పాప ముసలాళ్ళు లేవలేకపోతున్నారు, కష్టం. లేపండి, వాళ్ళ చేతులు ఇచ్చి లేపండి. ఇంతకేమర్థమైంది మీకు? ఇంకా విశ్వాసమును బట్టి మాట్లాడండి, విశ్వాసమును బట్టి తలంచండి, విశ్వాసమును బట్టి ఊహించండి, విశ్వాసమును బట్టి కార్యములు జరిగించండి. విశ్వాసంతో దేవుడిని కదిలిస్తే దేవుడు నీ కొరకు కార్యాలు కదిలిస్తాడు. కార్యాలు కదిలించినప్పుడు ఏం చేయాలి? నిద్రపోండి, చురుగ్గా చమత్కారం కూడా అందిపుచ్చుకోండి. కృప తోడై ఉండునుగాక. ప్రార్థన. మీ పరిస్థితుల కొరకు, మీ శరీర బలహీనతల కొరకు, మీరు ఎదుర్కొంటున్న శోధనల కొరకు ప్రతి విషయాన్ని నేను ఎత్తి ప్రార్థన చేస్తాను. లైవ్లో ఉన్నవారు, జూమ్లో ఉన్నవారిని చూస్తూ ఉన్నాను, కనబడుతూ ఉన్నారు. చక్కగా అందరికీ వందనాలు. ఏకీభవించండి ప్రార్థనలో. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ స్వరూపిక దేవా, నీకు స్తుతి 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 స్తోత్రం ప్రభువా. స్తుతి 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 స్తోత్రం ప్రభువా. అందరము కలిసి పరిశుద్ధ ప్రభువా, ఈ వేళ నీవు పలికిన ప్రతి మాట కొరకు కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లిస్తావు. ఏదేదో చెప్పడం కాదు, ఏది ముందు ముఖ్యంగా అవసరమో దాన్ని ఎత్తి మాట్లాడా. అవునయ్యా. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే అన్నది వాక్యం. విశ్వాసము లేకుండా ప్రభువుకి ఇష్టడై ఉండటం అసాధ్యము అన్నది వాక్యం. అవును. ప్రభువుకి ఇష్టలైన వారికి భూమి మీద సమాధానం అన్నది వాక్యం. గనుక నా ప్రభువా, మా సమాధాన రహస్యం అంతా విశ్వాసంలోనే ఉంది. అది కూడా నీ అందలి విశ్వాసములో ఉంది ప్రభు. ఆ విశ్వాసంతోనే ఈరోజు నా ప్రభువా ఎన్నో నీ మహిమగల కార్యాలు అనుభవించిన సాక్షిని నేను. స్తోత్రం. నీ బిడ్డలందరి కొరకు ప్రార్థన చేస్తున్నా ఈవేళ. ముందుగా వారి శరీరాల్లో ఉన్నటువంటి బలహీనతలు, రోగములు, అవి ఎట్టివైనా, ఎంతటి బలీయమైనవైనా యేసుక్రీస్తు నామములో నిర్మూలమైపోవునుగాక. ఆమేన్. వాటి ఉనికి లేకుండా నా బిడ్డలందరిలో ఉన్న రోగములు తీసివేయండి ప్రభు. ఆమేన్. సంపూర్ణ స్వస్థత ప్రసాదించండి. ఆమేన్. సాక్ష్యములను లేవనెత్తండి. ఆమేన్. అద్భుత కార్యములు, సూచక క్రియలు, మహత్ కార్యములు జరిగించండి. మారు మనసు లేని వారిని సరిచేసి మారు మనసులోకి నడిపించండి. రక్షణ లేని వారిని సరిచేసి రక్షణ బాప్తిస్మపు అనుభవంలోకి నడిపించండి. రక్షణ బాప్తిస్మపు అనుభవంలోకి వచ్చిన వారిని పరిశుద్ధాత్మ అభిషేకములోనికి నడిపించండి. ఆత్మతో నింపబడి నీ కొరకు ప్రతిష్ఠితమైన పాత్రలై, రాజులైన యాజక సమూహమై నీ చిత్తము నెరవేర్చే బలశూరులై బిడ్డలు వర్ధిల్లడానికి సహాయము చేయండి. వారి జీవితాల్లో ఉన్న ప్రతి కలత యేసు నామములో తొలగునుగాక. వారి కుటుంబాల్లో ఉన్న ప్రతి శ్రమ, శోధన తీసివేయబడునుగాక. ఆర్థిక పరమైన ఇబ్బందులు తొలగి అప్పుల బాధల్లోంచి బయటపడి సర్వ సమృద్ధితో దీవించబడుదురుగా. ప్రభువా, బిడ్డలందరూ దీవెనకరంగా ఉండాలి, శుభప్రదంగా ఉండాలి, ఆశీర్వాదకరంగా ఉండాలి, సమృద్ధి కలిగి ఉండాలి, ఉన్నతమైన అధికారాల్లో ఉండాలి. దీవించు ప్రభువా, దీవించు. అలాగే నా ప్రభువా, కోర్టు కేసులుంటే అవి కొట్టివేయబడాలి. కొట్టివేయండి తండ్రి. నా తండ్రి,
దయ్యపు పీడలుంటే యేసు నామములో వదిలిపోవాలి. ఆమేన్. మంత్ర ప్రయోగాలు, మాంత్రిక విద్యల క్రియలు యేసు నామములో బిడ్డల మీద నుండి నిర్మూలమైపోవాలి. ఆమేన్. చిన్నలు, పెద్దలు, వృద్ధులు, స్త్రీలు, పురుషులు, జ్వర పీడితులు, రకరకాల బలహీనతలతో పీడితులుగా ఉన్నవాళ్ళు యేసు నామములో స్వస్థత పొందుదురు గాక. ఆమేన్. కష్టపడి చదివి జాబ్స్ లేనటువంటి స్థితిలో ఉన్న వారికి మంచి ఉద్యోగాలు, దేవా ఉన్నతమైన హోదాల్లో ఉండాలి, ఉన్నతమైన జాబ్స్ బిడ్డలకి, నీ విశ్వాసులకు, పరిశుద్ధులకు పరిచర్య చేయునట్లు వారికి మంచి మంచి స్థానాలు ఇవ్వు. ఆమేన్. లోకము తన వారికి సహాయం చేసుకుంటుంది. నీ పిల్లలమైన మేము మంచి ప్లేసుల్లోకి వెళ్ళి నీ పిల్లలకు మేము హెల్ప్ చేయాలి ప్రభువా. కనికరించు. బిడ్డలందరినీ పేరు పేరు వరుసన దీవించు. లైవ్ ద్వారా అందుబాటులోకి వచ్చి తమ సమస్యలను పేపర్లో రాసి నీ ముందు ఉంచుతున్నటువంటి బిడ్డలను జ్ఞాపకం చేసుకొని వారు ఏవైతే చూపిస్తున్నారో అవన్నీ కూడా నజరేయుడగు యేసు నామములో నెరవేరును గాక. ఆమేన్. ఆ విజ్ఞాపనలన్నీ యేసు నామమున నెరవేరును గాక. ఆమేన్. ఇదిగో నా ముందు ఈ శుక్రవారపు ఉపవాసం వేళ సమ్ముకునే ఇందరి ప్రజలందరి యొక్క పరిస్థితులు యేసు నామమున చక్కదిద్దబడును గాక. ఆమేన్. వారి విజ్ఞాపనల యేసు నామమున నెరవేరును గాక. ఆమేన్. విశ్వాసంతో వారు తెచ్చిన నూనెని శక్తితో నింపి వినియోగించి ప్రార్థించడం ద్వారా స్వస్థత చేకూర్చు. అది ఎవరికి రాసి ప్రార్థన చేస్తారో వారు బాగుపడేటట్టు సహాయం వచ్చు. మీ పిల్లలకు వ్యతిరేకంగా పనిచేస్తున్న దుష్టశక్తుల్ని, మనుషుల్ని మీరు కంట్రోల్ చేయండి. కృప చూడమని విశ్వాసంతో ఈరోజు సన్నిధిలో ఈ శుక్రవారపు వేళ నీ దాసుడుగా నేను పలికిన ఆ మాటలన్నీ నీ చిత్తములో, నీ కృపలో, యేసు నామములో నెరవేరును గాక. ఆమేన్. కనికరించము. స్తుతియు, మహిమయు, ఘనతయు, ప్రభావం నీకే చెల్లిస్తుంది. ఇలా తిరుగు ప్రయాణాల్లో కూడా తోడయ్యి ఏకాంతంగా నీతో గడపడానికి కూర్చునే వారితో మాట్లాడు. అధిక బలం అనుగ్రహించు. చిన్న చిన్న ప్రార్థన గుంపులుగా ఎంతమంది అయితే బయలుదేరి ప్రార్థనలో ఉన్నారో, చిన్న చిన్న ప్రార్థన గుంపులు ఎక్కడెక్కడైతే స్టార్ట్ అయినాయో ఆ గుంపులు యేసు నామములో విస్తరించాలి ప్రభువా. ఆమేన్. అన్ని జనులు అనేకులు అక్కడికి వచ్చి వారితో మాట్లాడి వారి ద్వారా సువార్త విని రక్షణ పొందుదురు గాక. ఆమేన్. కార్యము చేయి. యేసుక్రీస్తు గొప్ప నామములో ప్రార్థించి స్తుతించి వేడుచున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడు లోకరక్షకుడైన యేసయ్య శాశ్వత నిత్య కృప, పరిశుద్ధాత్మ తోడి మనోహర దివ్య సహవాసం, సమాధానం సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంగమంతుడికి సదా తోడే నిత్యత్వంలో మనందరం చేరు పర్యంతము మనల్ని నడిపించును గాక. ఆమేన్. ప్రవేశ రక్తమునకు జయ, ప్రవేశ రక్తమునకు జయ, ప్రవేశనామునకు సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. కొనియాడినా నాశయే తీరదే, నిన్నెంత ఘనపరచినా నా హృదయమే నిండదే. వేణోళ్ళ కొనియాడినా నా ఆశయే తీరదే, నిన్నెంత ఘనపరచినా నా హృదయమే నిండదే. నజరేయుడా యేసయ్యా, నీ స్తుతి తప్ప ఆనందమే లేదుగా, నా స్థితి మార్చినది స్తోత్ర నిధియే కదా. నీ స్తుతి తప్ప ఆనందమే లేదుగా, నా స్థితి మార్చినది స్తోత్ర నిధియే కదా. వేణోళ్ళ కొనియాడినా ఆశయే తీరదే, నిన్నెంత గణపరచినా నా హృదయమే నిన్నదే. ఎన్నిక లేని మనల్ని ఎన్నుకొని స్తోత్రం, మనలను ప్రేమించి ఆయన సన్నిధిలో, ఆయన సముఖములో ఉంచిన
నిండు మనసుతో దేవా స్తోత్రం. ఆరాధన ఎన్నికలేని నన్ను ప్రేమించి లోకము నుండి నన్ను వేరుపరచి దేవా ఎన్నికలేని మమ్మల్ని ప్రేమించావయ్యా. ఎన్నికలేని నన్ను ప్రేమించి లోకము నుండి నన్ను వేరుపరచి నీ సన్నిధిలో నీ కౌగిలిలో నీ సన్నిధిలో నీ కౌగిలిలో నిత్యము నిలువగా పిలిచావు మలిన బ్రతుకును నూతన పరచి మలిన బ్రతుకును నూతన పరచి పరిమళ సువాసనగా నన్ను మార్చినావు. హల్లెలూయా యేసయ్యా వేశావు నీ ప్రేమతో నన్నిలా జత కలిసావు లోకాన్ని మరిచేందల వేశావు నీ ప్రేమతో నన్నిలా కలిసావు లోకాన్ని పరిచేతలా. వేణోళ్ళ కొనియాడినా ఆశయి తీరదే నిన్నెంత గణపరచినా నా హృదయమే నిండదే. స్తోత్రం. ఊహకు మించిన కార్యాలు చేశాడు. ఉన్నత కృపలో మనల్ని దాచాడు. గమ్యమే తెలియని ఈ పయనంలో మన గురి మనందరి గురి ఆయన వేచాడు. ఆయన సమ్ముఖంలో మనల్ని దాటి ఇది కృపనిచ్చాడు. ఆయనకి మహిమ స్తోత్రం. ఆమేన్. స్తోత్రం. ఊహకు మించిన కార్యము చేసి ఉన్నత కృపలు నన్ను దాచినావు ఊహకు మించిన కార్యము చేసి ఉన్నత కృపలు నన్ను దాచినావు గమ్యమే తెలియని ఈ పయనములు గమ్యమే తెలియని ఈ పయనములు నా గురి నీవై నిలిచావు సర్వోన్నతుడా నీ సముఖములో సర్వోన్నతుడా నీ సముఖములో నన్ను నాటి ఎదిగేటి కృపనిచ్చినావు హల్లెలూయా యేసయ్యా కురిపించావు నీ చూపులో వెన్నెల పలికించావు నీ ప్రేమ రాగాలిలా కురిపించావు నీ చూపులో వెన్నెల పలికించావు నీ ప్రేమ రాగాలిలా వేణోళ్ళ కొనియాడినా
స్థుతులు అందుకో దేవా, ఈ ఆరాధన కైకొను దేవా. స్తోత్రం. ఆమేన్. తేజోవాసుల స్వాస్థ్యములోన నన్ను చేర్చగా కోరిక కలిగి తేజోవాసుల స్వాస్థ్యములోన నన్ను చేర్చగా కోరిక కలిగి దూతల గణముతో మేఘము పైన దూతల గణముతో మేఘము పైన త్వరలో రానై ఉన్నావు రాజుల రాజా నీరాకడనే, రాజుల రాజా నీరాకడనే. స్మరించి తపించి నే కాచుకుంటిని హల్లెలూయా యేసయ్యా నిన్ను చేరాలి నేనెగిరి ఆగువల నీకై వెలగాలి ఆ నింగిలో తారల నిన్ను చేరాలి నేనెగిరి ఆగువల నీకై వెలగాలి ఆ నింగిలో తారల పేదోళ్ళ కొనియాడినా ఆశయే తీరదే, నిన్నెంత గణపరచినా నా హృదయమే నిండదే. నజరేయుడ యేసయ్యా నీ స్తుతి తప్ప ఆనందమే లేదుగా, నా స్థితి మార్చినది స్తోత్ర నిధియే గదా. నీ స్తుతి తప్ప ఆనందమే లేదుగా, నా స్థితి మార్చినది స్తోత్ర నిధియే గదా. నీ స్తుతి తప్ప ఆనందమే లేదుగా, నా స్థితి మార్చినది స్తోత్ర నిధియే గదా. నీ స్తుతి తప్ప ఆనందమే లేదుగా, నా స్థితి మార్చినది స్తోత్ర నిధియే గదా. నీ స్తుతి తప్ప యేసయ్యా నా స్థితి మార్చినది స్తోత్ర నిధియే గదా. దేవా నీ స్తుతి తప్ప ఆనందమే నీకే స్తుతి తప్ప ఆనందమే నీకే ఆనందమే. ఆరాధనా ఎలోహీం, ఆరాధనా పరిశుద్ధాత్మ, ఆరాధనా పరిశుద్ధుడా, ఆరాధనా ఆరాధనీయుడా, సర్వలోక చక్రవర్తి, యేసయ్యా ఎలోహీం, యేసయ్యా స్తోత్రం, స్తోత్రం, సర్వశక్తిగల దేవా, మా కోసం రానున్న దేవా, నీకు స్తోత్రం, 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 స్తోత్రం. స్తుతి, 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 స్తుతి. నీ రాకడను మేము చూస్తాము దేవా, నీవు మా ఎడల కృప చూపిస్తున్నావు దేవా. తేజోవాసుల స్వాస్థ్యములు మమ్మల్ని చేర్చగా కోరిక కలిగి ఉన్నావు దేవా, ఆశ కలిగి ఉన్నావు దేవా. నీ రాజ్యము మేము చూస్తాము దేవా, నీ రాజ్యములో చేరే కృప నీవు దేవా. దేవా నీకు స్తోత్రమయ్యా, నీకు స్తుతులు దేవా, నీకు స్తుతులు దేవా. దూతలు శరాబులు కెరాబులు లేని గొప్ప భాగ్యం మాకు ఇచ్చావు దేవా. నజరేయుడా, స్తుతి తప్ప ఆనందమే లేదుగా, నా స్థితి మార్చినది స్తోత్ర నిధి కదా. దేవా దీవానికి స్తుతి, 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 స్తుతి.
ఊహకు మించిన కార్యము చేసి ఉన్నత కృపలు నన్ను దాచినావు. గమ్యమే తెలియని ఏ పయనములు, గమ్యమే తెలియని ఏ పయనములు, నా గురి నీవై నిలిచావు. సర్వోన్నతుడా నీ సముఖములో నన్ను నాటి ఎదిగేటి కృపనిచ్చినావు. హల్లెలూయా యేసయ్యా. కురిపించావు నీ చూపులో వెన్నెల, పలికించావు నీ ప్రేమ రాగా.